లోను మరియు ఇంకా కోవిడ్లో ఉన్న తెలుగు క్రైస్తవ సంఘంలో నుంచి తీస్తున్నాను, శుభములు పలుకుతున్నాను. అంతేకాకుండా గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ అనే సంస్థ నుంచి కూడా మీకు శుభములు పలుకుతున్నాను. గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీ మీ ప్లాట్ఫామ్లో GTCM ఇస్తారు. దీని గురించి ఒక మాట మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. దీని యొక్క ఆశయం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ కూడా ఎక్కడ ఉన్నవారిని అక్కడ పులికొల్పి ప్రభువుకు సాక్షులుగా ప్రేరేపించడానికి, సంఘములో ఐక్యత, ఒకరి మీద ఒకరు ఆనుకొని క్రీస్తును ప్రకటించడానికి నెహెమయా యొక్క నాయకత్వంలో ఎక్కడ ఉన్నవారు అక్కడ పగిలిపోయిన గోడలను వారు మరామత్తు చేసి ఉంటున్నారు. ఈనాడు ప్రపంచమంతా తెలుగు వారు స్ప్రెడ్ అయి ఉంటున్నాము, అనేక సంఘములుగా ఉంటున్నాము. అయినప్పటికీ కూడా మనకు శిరసత్వము యేసు క్రీస్తునందు మనమందరము అన్యోన్యత కలిగి ఒకరి మీద ఒకరు ఆనుకొని మన ఉన్న పరిశ్రమలలో ఈ పగిలిపోయిన ప్రపంచానికి సువార్తను అందించడకు GTCM ప్రోత్సహిస్తుంది. కాబట్టి GTCM ఇంకొక డినామినేషన్ కాదు, ఇది సంఘాలను ఏర్పరచదు. కానీ ఉన్న సంఘాలను బలపరచు సమైక్యత సంఘములలో ప్రభు ఇచ్చిన ఆత్మ, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి, దీనివలన మీరు నా శిష్యులని లోకము గుర్తిస్తున్నది. కాబట్టి ఈ ప్రేమ, దేవుడు మన ఇలా చూపించిన ప్రేమను మనం ఒకరిలో ఒకరు చూసుకోవచ్చు. క్రీస్తునందు ఒకరిని ఒకరు క్షమించుకొనిన వారమై అవసరత కొలది విస్తరించు వేరు వేరు ప్రాంతములకు పోయి, అయితే ఒకే గురి, ఒకే దృష్టి కలిగి సేవ చేయడానికి GTCM ప్రోత్సహించడం. కువైట్లో టౌన్ సిటీలో ఒక చర్చ్ ప్రారంభించిన తర్వాత అనేక ప్రాంతాల్లో బ్రాంచెస్ పెట్టాం. అక్కడ వాళ్ళు సేవ చేస్తారు. కానీ వీఆర్ ఆల్ వన్ ఇన్ ద స్పిరిట్. ఒకరి మీద ఒకరు అనుకొని కువైట్ను ఏ విధంగా ప్రభువు సంపాదించడం, అది దీక్ష. కాబట్టి అదే విధముగా అమెరికాలో ఉన్న మన వారందరూ కూడా ప్రతి ఊరిలో కూడా సంఘాలు ఉన్నప్పటికీ మనమందరము ఒకసారి కలిసి, పెద్దలు కలిసి ఏ విధముగా తెలుగు వారి ద్వారా అమెరికా ప్రభావితం కావాలో మనం యోచించి సేవ చేయడం, అది ఆశీర్వాదం. ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ హరోనతల మీద పోయిన గడ్డం మీద కాలి అంచుల వరకు దిగిన పరిమళ సువాసన రావాలి. అంటే మనలో అనేకమైన వివాదములు, ఒకరితో ఒకరు మనం తోడుగలుగకుండా, ప్రభుకు మహిమ కలుగకుండా అనేక సార్లు సాతానుకు మహిమ కలిగించు వారు చాలా కీర్తిగా మనలో పనిచేయచ్చు. ఆ పరిమళ వాసనను లేకుండా మనలో ఉన్న కత్యముల ద్వారా దుర్వాసన బయటకు వస్తుంది. కాబట్టి ఐక్యతలో మనం సమాధానం కాపాడుకుంటూ మనము సాత్వికతను, దీనత్వములను మనం కాపాడుకోవాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈ దిన ధ్యానం కొరకై చదవబడిన వాక్య భాగము యోనా రాసిన పత్రిక 1వ అధ్యాయం. దానికి ముందు పేతురు రాసిన 1వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు మన కొరకు శ్రమపడి మనము తన అడుగుజాడులో నడుచుటకు మాదిరి ఉంచి వెళ్ళిపెట్టినాడు. క్రీస్తు మన కొరకు శ్రమపడి మనము ఆయన అడుగుజాడులో నడుచుటకు మాదిరి ఉంచి వెళ్ళిపెట్టినాడు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలో ప్రతి భాగం సులువుగా చిక్కులు పెట్టి, ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తైన యేసు వైపు చూడొచ్చు మీ పరుగులు కొనసాగించండి. కాబట్టి ప్రియ సంగమ, యేసు ఏ మార్గంలో చూపించినాడో ఆ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నించవలసి వచ్చిన ఆయన మన వరకు శ్రమపడి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం గమనిద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో, సహోదరులారా మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నది జాగ్రత్త పడండి. సహోదరులారా మీ పిలుపును, మీ ఏర్పాటును
నిత్యము చేసినందుకు జాగ్రత్త పడేది. కాబట్టి ప్రభు మనందరినీ కూడా పిలిచి ఉంటున్నాడు. ఈ రాబోయే సంఘమును ప్రభు ఏ పిలుపుతో పిలిచించున్నాడో, ఎందుకు పిలిచించున్నాడో, ఆయనకు ఉద్దేశం ఏమిటో మీరు ప్రభు పాదాల దగ్గర నాయకులు సన్యాసులు కలిసి తెలుసుకొని దానిలో మనం ముందుకు పోవలసిన వారు అంటున్నాము. పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచించున్నాడు. పరిశుద్ధ పిలుపులో పాలు పొందిన సహోదరులారా, మనకు ప్రధాన యాజకులైన యేసు వైపున లక్ష్యం ఉందని వాక్యం చెప్తున్నది. యేసు వైపు చూచుచు యేసు ఏ మార్గమును మనకు బోధించుచున్నాడో ఆ మార్గంలో మనం నడవలచున్నాము. అంతేకాని మేము సంఘాలని మేము ఏదో చేస్తున్నామని మనంతట మనదిగా కానీ ఆయనకు ప్రియమైన సంఘముగా, ప్రీతికరమైన సంఘముగా, సువాసనకరమైన సంఘముగా, సంఘములో సమైక్యత కలిగిన వారముగా, శరీరంలో మనమందరము అవయవాలని ఎరిగి ఏ విధంగా ఒక అవయవం ఇంకొక అవయవులకు నా దాన్ని ఆధారపడినారు. మనం ఒకరికి ఒకరము అవయవులై ఉంటున్నాం. నేను డాక్టర్ డేవిడ్ నాకు అక్కర్లేదు నేను చెప్పడానికి వీల్లేదు, ఆయన నాకు అక్కర్లేదు చెప్పడానికి వీల్లేదు. ఆయన కృపలో వేరు కృపావరములతో మనం నింపి ఉంటున్నాడు. ఈ కృపావరములని కూడా సంఘం యొక్క, క్రీస్తు యొక్క శరీరం క్షేమార్థమై మనం పడవలసి ఉంటున్నాం. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తెరిగిన వారమై ప్రభు యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మన సేవను మనం ముందుకు పోవలసిన వారు అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన పిలిచిన పిలుపును ప్రతి ఒక్కరు, ఆయన మనకి ఇచ్చిన కృపావరము మనం గుర్తు చేసుకున్న వారమై ప్రభు సేవలో ముందుకు పోవలసి ఉంటున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-15-16 మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తనను పరిశుద్ధులైనది. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తనను మీరు పరిశుద్ధులైనడని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. మన పిలుపు పరిశుద్ధమైన పిలుపు. అదే అధ్యాయం 9వ వచనంలో 2వ అధ్యాయం 9వ వచనం, చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులు అని పిలిచిన వారికి ఆతిథ్యాలను ప్రచురించుటకై ఏర్పడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధులను ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన మనం చేసినాడు. మనం ఆయన సొత్తు మనం కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. వెండి బంగారుడు కాదు కానీ వెళ్ళలేని అమూల్యమైన యేసు రక్తం చేత నిన్ను నన్ను కొని ఆయన సొత్తు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడి ఉంటున్నారు. మీ దేహంలో మీ దేవుని మహిమపరచమని దేవుని వాక్యం పోషిస్తున్నది. కాబట్టి ప్రియ సంఘమ, మన దేహముల వల్ల ప్రభు మహిమపరుచున్నాడు. ఈ 4 గోడల మధ్య మనం ఉంటున్నామా? బయటకు పోయినప్పుడు when we go into the marketplace, if the people, God's name is glorified by our lives. It's very important. It is not just coming as a Christian, but God, we the Ramadan ప్రార్థన చేశారు. మీరు లోకములకు వెలుగైనారు, మీ వెలుగును ప్రకాశింపండి, మీ సక్రియ ద్వారా పరలోకమున మీ తండ్రి మహిమపరచబడుతున్నారు. లెట్ యువర్ లైఫ్ షైన్. కాబట్టి ఈ రాబోయే సంఘము ఈ ప్రాంతంలోనికి ఒక దీపస్తంభంగా ఉండవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ మార్కు సువార్త 16-15, మీరు సర్వలోకములకు పోయి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు. ప్రభు చివరిగా పోతూ సంఘానికి ఇచ్చిన ఆశయం. మనం చివరిలో మనం ప్రియుడు చనిపోయినప్పుడు ఏ మాట చెప్తారా అది వాటిని కానుకుంటున్నాం. ప్రభు ఇచ్చిన మాట మనందరికీ, మీరు సర్వలోకములకు పోయి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్, ఇట్స్ ఎ మ్యాండేట్. ప్రతి క్రైస్తవులను పిలువబడుచున్న నీవు నేను సువార్తను ప్రకటించవలసి ఉంటున్నాను. సువార్తను ఏ విధంగా? ప్రార్థన ద్వారా, లేకపోతే మనకి ఇచ్చిన ధనముతో సహాయం చేయడం వలన, పిలిపిస్తే వ్యాధిలిస్ట్గా పోవడం వలన, అనేక విధముగా సువార్త మనలను చూచినప్పుడు మనలో నుంచి క్రీస్తు ప్రభావం కనపడాలి. దేవుని యొక్క ఆశయం ఏమిటంటే మీరు తన కుమారుని యొక్క స్వారూప్యంలోకి మార్చబడవాలని దేవుని యొక్క ఆశయం. 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనంలో, ముసుగు లేని ముఖము కలిగిన వారై అద్దం వలె ప్రతిబింబించుచు మహిమలో నుంచి మహిమలోనికి మనం మార్చబడవలసి వచ్చినాం. Every day there should be glory that comes out of our life that would light the society. So God has a special purpose for
having brought all the way from India, he has a purpose. Every one of us, we have a purpose to a humanitarian requirement. Yes, that is needed. That is a secondary thing. Money should not never come first. It should be a secondary thing. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెలుగుని అప్పుడు ఇవన్నీ చూపిస్తానని అబ్రాహామును చూసినప్పుడు ఎక్కడికి పోతున్నాడో తెలియకనే వెళ్ళి ఉంటున్నాడు. బట్ హి వాస్ బ్లెస్డ్ హైలీ. అబ్రాహాము ఇస్సాకు యాకోబు అంత గొప్పవారు అది నాలో లేదు. ఎందుకంటే దే ఒబేడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడిని కోల్పోయారు. ఈ యొక్క అమెరికా దేశంలో మనల్ని తోడుకొని వచ్చినది నాట్ టు ల్యాండ్ అండ్ పుట్ అండ్ గో ఇన్ ద లస్ట్ ఆఫ్ ద బాడీ. It is to glorify Him. If you are bought with the precious blood of Christ, everything that belongs to you belongs to Him because He paid a penalty for it. ఒకప్పుడు పాపమునకు బానిసలను మనము ఇప్పుడు నీతికి బానిసలమై ఉంటున్నాం. We are the slaves of the righteousness. So we have to glorify God in our lives. So it's a commission, missionary. మీరు సర్వలోకం పోయి సర్వసువార్తను సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. యోనా మొదటి అధ్యాయం చదువుకుని వింటున్నాం. యోనా పాత నిబంధన గ్రంథంలో అన్యులకు సువార్తను అందించిన మిషనరీ వాజ్ ఫస్ట్ మిషనరీ ద ఓల్డ్ టెస్టమెంట్. దేవుడు నినివే పట్టణం గురించి చూసి అది అన్యులు ఒకప్పుడు నినివే వారు వచ్చి ఇశ్రాయేలు దేశంలో నాశనం చేశారు. అయితే ఆ దేశంలో పాపము విరవీగిపోతున్నప్పుడు దేవుడు కనికరము కలిగిన దేవుడు ఒక్కటి కూడా రక్షించడం ఆయన చిత్తము కాదు. అందరూ రక్షణ పొందాలని ప్రభు యొక్క చిత్తము. ఆ నినివేకి పోయి సువార్త పంపించాలని యోనాతో చెప్తే యోనా ఇశ్రాయేలు వారు ఒకప్పుడు మా దేశాన్ని నాశనం చేశారు కాబట్టి వారు మా శత్రువులు, మేము పోయి సువార్త చెప్తే వాడు మారు మనసు పొందుతారు, వాడిని రక్షిస్తావు కాబట్టి నేను అక్కడ పోనని తీర్మానం చేసుకొని ఆయన తూర్పు అంటే పడవలు వెళ్ళిపోయారు. దేవుని యొక్క పిలుపును వినిన వాడై స్పష్టముగా ఆజ్ఞను పొందరాలుగా ఆయన బయటికి పోయి నోవా యోనా అనగా పావులము. యోనా మాటకి పావులము అని పేరు. పరిశుద్ధాత్మ. అయితే తాను దేవుని సేవకుడైనప్పుడు కూడా ఈ బ్లాక్ సైడెడ్ దేవుని స్వరముని విని కూడా స్వరాన్ని చేయకుండా తన ఇష్టం వరకు తాను నినివే పట్టణాన్ని వరకు పోకుండా తర్షీసుకి డబ్బులు పెట్టి వాడు తీసుకొని వెళ్ళిపోతుందో బయలుదేరిపోయారు. దేవుడు కార్యం దేవుడు యోనాను ఒక కార్య నిమిత్తమై తను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు దేవుని సన్నిధిలో నుంచి పారిపోతుంటున్నాడని వాక్యం సల్లిస్తున్నది. ప్రియులారా, నీవు నేను దేవుని సన్నిధిలో ఉంటున్నామా, దేవుని సన్నిధి నుంచి పారిపోతుంటున్నామా? మనం ఎక్కడికి పోతే అక్కడ దేవుని సన్నిధి మనతో ఉంటున్నదా, లేకపోతే దేవుడు ఒక అడుగు వెనక వేస్తుంటున్నాడు? 7 సంఘముల మధ్య సంచరిస్తున్న యేసయ్య చివరి సంఘము హృదయ సంఘంకి వచ్చి ఇదిగో నేను తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తానని అర్పిస్తున్నాను. ఎందుకంటే సంఘాలు కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నవి కానీ ప్రభుత్వ స్థానం లేదు. ఈనాడు నేను గొప్ప నా మాట చెల్లాలన్నా అనే వివాదములతో ఈనాడు సంఘాలు ప్రపంచమంతా ఉన్నవి. కాబట్టి the Lord out of that church standing at the door. మనమందరం ఇక్కడ చేరి ప్రభువును స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, కానీ అది ఆయన చిత్తంలో కాకుండా మన మనస్సుకు తగినట్టుగా చేయడం వల్ల ఈ స్టాండింగ్ అవుట్ సైడ్. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పవిత్రత లేకుండా ఎవరు ప్రభు సన్నిధిలో నిలబడలేదు. సో ఈజ్ అర్జింగ్, ఐ వాంట్ టు కమ్ ఇన్ టు యూ, ఐ వాంట్ టు dwell in you, I want to have a fellowship with you. If you hear and open our heart, He will come in. He never force, He never break the door and come in. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఎప్పుడైతే దేవుడు యోనా ద్వారా దేవుడు కార్యం చేయవాలని స్థిరపరచుంటున్నాడు, దాని నుంచి పారిపోతున్నప్పుడు కూడా యోనా ఆ ఓడ పోయి అడుగు భాగంలో పడుకున్నాడు. అప్పుడు
భయంకరమైన తుఫాను. ఎందుకంటే యోనాను మరలా మీకు పంపాలి. యోనా చేసిన పాపమును బట్టి ఆ నావలో వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు. టుడే బికాజ్ Christians will live in sin, the society will suffer. దేవుడి యొక్క ఉగ్రత సొసైటీ మీదకి వస్తుంది. ఆదాము పాపము చేయడం వలన భూమి శపింపబడింది. Because of one man's sin, the Lord's wrath fall upon the society. వాళ్ళందరూ కూడా ఎంతో భయాక్రాంతులై వారి వారి దేవుళ్లకు ప్రార్థన చేస్తున్నారు. సామానంతా కింద పడి వేస్తున్నారు. కానీ ఓడను నడపలేక వెతుక్కుంటూ పోతే యోనా అడుగున హాయిగా నిద్రపోతున్నాడు. డీప్ స్లెంబర్. అక్కడ ఆ నాయకున్నాడు. ఓ నిద్రపోతా అని పిలుస్తున్నాడు. దేవుని దాసుడు పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడిని ఒక అన్యుడు పిలుస్తున్నాడు. ఓ నిద్రపోతా. ఈనాడు లోకము క్రైస్తవ సంఘము వైపు చూస్తుంది. లోకము ఏ విధంగా పోతుందో మనకు తెలుసు. ఉగ్రతకు గురి అయి ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత లోకం మీదకి రానాయకుడితో అయితే క్రైస్తవ సంఘము ఈ స్వంపరింగ్ స్లీపింగ్ కంఫర్టబుల్ ఇన్ అవర్ ఓన్ సెల్ఫ్. నేను గుడికి పోతున్నాను, వస్తున్నాను, కానుక వేసుకుంటున్నాను, నేను నా కుటుంబం హాయిగా ఉంది. I am blessed very much having come to America. Dear beloved, these blessings are not eternal. These are temporal. ఒకటికి ధనము కూడి వద్దుదా, అది వాడికి క్షేమము కాదని యేసయ్య చెప్పిన మాట. అది కీడులకే కారణం. But you must learn to be content what God has given to you. To lean upon Him and live according to His word. ఓ నిద్రపోతా. దేవుని వాక్యం అంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ 5:14. అందుచేత నిద్రించుచున్న నేను మేల్కొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీ సంఘంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నవి. అయితే ఆ తొలి ప్రేమను వారు పోగొట్టుకున్నారు. తొలి ప్రేమను పట్టుకున్నారు. నువ్వు లేచి నువ్వు మారు మనసు పొందకపోతే నీ దీపస్తంభం తీసివేస్తాను. ఈనాడు సంఘము మతం అనే మత్తులో నిద్రపోతుంది. ఎక్కడ వెలిగింపబడవలనో ఎక్కడ ప్రకాశించవలనో లేకుండా మత్తులో ఉంటుంది. అందుకు పౌలు రాసిన పత్రికలన్నీ కూడా విశ్వాసుల యొక్క క్రైస్తవ జీవితం కొరకు, విశ్వాసులు ఏ విధముగా తమ యొక్క జీవితం ద్వారా యేసు నామమును ప్రభావితం చేయటకు ఈ పత్రికలో రాయబడి ఉంటుంది. టు చెక్ అవర్ క్యారెక్టర్స్. When we read the word of God, you must see that His character is speaking to me. It's an ever-living God. It speaks to you according to our needs. So we have to take it to our heart. This is the word of God. నిద్రించుతున్న నీవు లేవు. అమెరికాలో ఉన్న తెలుగు క్రైస్తవ సంఘములు ఎంతవరకు సువార్తీకరణలో, ఎంతవరకు పక్క వారికి సువార్తను అందించడానికి ఇష్టపడుతుంటున్నాం, ఎంతవరకు సంఘములో ఐక్యతను కాపాడుటకు ఇష్టపడుతుంటున్నాం, ఎంతవరకు సులాభములతో పదవుల కొరకు మనం ఆ మత్తులో ఉంటున్నాం. అందుకే పౌలు ఎఫెసీ 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక
కాక. ప్రభు యొక్క చిత్తమేమిటో ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండక దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులై ఉండవద్దు. లోక వ్యాపారములతో, లోక ప్యాషన్స్, లోక భోగములతో, లోక అందములతో మత్తులై ఉండదు. Don't be drunken with the things of the world. లోకము దాని ఆశలు గతించిపోతున్నది. దేవుని చిత్త ప్రకారం చేయవాడు వాడు నిరంతరం నిలుసునని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఓ నిద్రపోతాను. This is the call. This is the waking up call today as a Christians living in this land. Get up from your slumber. How you are managing your time. దినములు చెడ్డవి కనుక సమయంలో ఏ విధముగా ప్రభు కొరకు ఉపయోగిస్తున్నాము. How much time you use for the Lord, how much you use for our service. ఒక ఉద్యోగం, 2 ఉద్యోగం, 3 ఉద్యోగం, no time. But the day is going to come. God will say, you don't know who you are. It's going to happen so soon. So it is awakening call. పోయివారు లేపుతున్నారు, అన్యులు లేపుతున్నారు. అన్యులు క్రైస్తవుల వైపు చూస్తున్నారు. క్రైస్తవులకు నీతి దొరుకుతుందని. యేసుక్రీస్తు లోకములకు వెలుగుదని కాదు, వారి దగ్గర ఒక సత్యం, నేనే సత్యం అని చెప్పిన వాడు కాబట్టి సత్యం అనేది ఉంటే అయితే అబద్ధములతో, మోసములతో, దగాలతో ఏ విధముగా లోకాన్ని సంపాదించడానికి క్రైస్తవ సంఘం ఒకప్పుడు అమెరికా నుంచి ఎంతో మిషనరీలు త్యాగపూర్వకంగా మన దేశాలకు వచ్చారు. Because they have come, we are enlightened, we are all here. We have forgotten the oldness of our parents. ఏ గోతిలో నుంచి మనం తవ్వబడినామో మనం మర్చిపోయాం. ఏ విలేజ్ నుంచి వచ్చినామో we don't know your heritage. ఈనాడు you think something great. ప్రియులారా, ఇది సమయం కాదు. దేవుని సేవ పాడైనట్టుగా మన సంతులను నింపబడ్డ సమయం కాదు. వర్క్ ఫర్ ద లార్డ్. అప్పుడు 1380 ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చిందో చీట్ చేద్దామంటే ఆ చీట్లు ఇవన్న పేరు వచ్చింది. అప్పుడు వారు అడిగారు, ఎవరయ్యా నువ్వు, మీ జనం ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీ వ్యాపారం అంటే చెప్తాడు. కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంబంధించిన ఈ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చిందో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనే నేను హెబ్రీయుడను. ఈనాడేమంటే క్రైస్తవులను, పుట్టు క్రైస్తవులను. మా తాత తరం నుంచి నేను క్రైస్తవులను, నేను హెబ్రీయుడను. సముద్రములను భూమికి సృష్టికర్త ఆకాశమందు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు కలిగిన వాడని అంటున్నాడు. అవిధేయుడై పారిపోతూ తన యొక్క సాక్ష్యం, తన జాతి ఏమిటో, తాను ఎవరో, ఆకాశమున్న దేవునికి నేను దాసుడను, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నెక్స్ట్ తర్వాత తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నాడు. అతడు ఆ మనుషుల్లో తెలియజేస్తున్నాడు. పారిపోవచ్చున్నాడు యెహోవా సన్నిధి నుంచి. ఈనాడు మనం సాక్ష్యాలు చెప్తాం, నేను born again, so and so, but today what is your witness? You are walking in right spirit with Christ, or you are walking running away from Him. నీ క్రియలు క్రీస్తుకు కనపడుతున్న వారు దేవుని సన్నిధిని పారిపోతున్నామా? ఈరోజు దేవుని నిజమందు ప్రభు దేవుని దగ్గరికి వచ్చి కూర్చున్నాము, ఆయన సన్నిధిలో
బయటికి పోయిన తర్వాత ఆయన సన్నిధి మనం ఏమంటుందా సన్నిధి నుంచి పారిపోయి లోక వ్యాపారంలో చిక్కుతున్నాం. ఇట్స్ ఎ ఛాలెంజింగ్. You must examine ourselves. Jonah is in a very good witness, very strong witness. I am a Hebrew. ఒక ప్రత్యేకమైన జనాంగం. దేవుని సన్నిధిలో నుంచి నేను పారిపోతున్నాను. Today church is running away from చిన్న కష్టం కలిగే దేవుని మీద పరుగుతాం. We don't want it is God anymore. ఒకరికి ఒకరికి కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నాం. ఆ విధంగా సాక్ష్యం చెప్పినప్పుడు కిందకు చదివినట్లయితే వాళ్ళు నేను చేయమంటామంటే నన్ను తీసి సముద్రంలో పడేయాలి. నేను చస్తాను కానీ వాళ్ళు పడిన సువార్త చెప్పను. నేను చస్తాను కానీ నా ఇంటి పెట్టకూడదు సువార్త చెప్పను. Willing to die but not to do the will of God. దేవుని క్రియను జరుగుతున్నట్టు ఇష్టపడతారు. నన్ను చంపేయండి మీరు బతుకుతారు. అటువంటి దుస్థితి ఈనాడు క్రైస్తవ సంఘం ఉంటుంది. నో ఇవాంజలిజం. God has chosen you. God has called you with a holy calling so that you could be his witnesses. ఆయన గుణాత్మ సేవలను ప్రచురించడగా ఒక ప్రత్యేకమైన వంశంగా ఆయన మనల్ని ఏర్పాటు చేశారు. Do you realize? Dear friends, do you realize? Do you live in tune with the Jesus? In step with ఆయన అడుగు జాడలలో నడుచుటకు మనకు ఒక మార్గమును చూపించారు. Do you look into the Bible or do you look into the local? You have to choose. By coming over here, neglecting the streets, we are not pleasing to God. వినువాడము మాత్రము కాగా చేయువాడము ఉండదు. So with a very good testimony, in his fallen status, he gives a testimony. ఈనాడు అనేక మంది నేను ఒకప్పుడు ప్రభు నన్ను ఎక్కడిచ్చాను, అది చేశాను, ఇది చేశాను. But today, what is your testimony? What is your role in the living church? It's a very important. Then they were praying, they were afraid to throw ఒక నిర్దోషం సముద్రంలో వాడు భయపడుతున్నారు. వాడు భయపడి యెహోవాను అడుగుతున్నారు, యెహోవా ఈ దోషం మా మీద పెట్టదు. మేము భయపడుతున్నాం వేయడానికి అనేవారు. అయితే ఒక సంగతి ఆ ఫారెన్ స్టేజ్లో కూడా తన సాక్ష్యం చెవుడు ఆ సాక్ష్యముకు అన్యులు యెహోవాను ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. If you give your testimony, God's name will be glorified. That the Lord not. అక్కడ యోనా ఏం పంపించడం వల్ల తెలుసు. 3 రాత్రులు తిమింగలం కడుపులో ఉంది. అప్పుడు దేవుడు వస్తాడు, అప్పుడు ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు కనిపించాలి. యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధారణకు సాక్ష్యంగా కనబడుతుంది. అప్పుడు దాని సువార్త ప్రకటిస్తూ బయట కూర్చున్నాడు. ఎప్పుడు అగ్ని వచ్చదా, ఎప్పుడు అగ్ని వచ్చదా, ఎప్పుడు కాలిపోతుందా అంటాడు. నాకు తెలుసు, నేను చెప్తే వీళ్ళు రక్షిస్తామని అని దిగులుతో కూర్చున్నాడు. వారు చెప్పినప్పుడు ఆ నినివే వారు రాజు నుండి పశువుల వరకు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. The effect of the gospel. And God told to Jonah, go and give the gospel to this Nineveh. అక్కడ బహుమంది కుడి ఎడమ తెలిగి ఉన్న దాదాపు 150,000 మంది ఆ గొప్ప పట్టణం. Go and give gospel. Dear brethren, I encourage you all. God has sent you to give a gospel to this country. That is the priority in your life. It is not that how much money you had back, how much land you acquired in India. They all will come one day. నువ్వు ఏమి తీసుకొని రాలేవు, ఏమి తీసుకొని పోలేవు. అంత వ్యర్థము. It is time to awaken. It is time to get up. Rise up and shine for Him. May God bless you. May God encourage you in His words. If you are still sleeping in the world, it's a day to get up. It is the time to wake up.
and to reconcile with God and serve Him faithfully. He said, I am coming soon. I am coming soon. He is going to judge. మనం మంచి కార్యమైన చెడు కార్యమైన దేనికి కూడా ప్రతిదానికి మనం లెక్క పట్టబడుతుంది జన్మ. కాబట్టి అది మనం గుర్తెరిగిన వారమే. ఒకరిని ఒకరు గురి కొలుపుకోవచ్చు. ఎవరన్నా గురికి రావడం ఎంక్వైర్ దట్ పర్సన్ వై యు ఆర్ నాట్ కమింగ్ బ్రదర్. ఇట్ ఈస్ ఎనీథింగ్ హ్యావ్ రికన్సైల్ విత్ దెమ్. when you divide in peace. అబ్రాము లోతు నువ్వు ఈ ప్రక్కకు వెళ్ళు, నేను ఈ ప్రక్కకు వెళ్తాను. in a peaceful way to spread the gospel, to the interest of gospel, not for our glory. May God bless you richly and make you a shining lamp in this country. And your testimony could తెలుగు వాళ్ళందరినీ పురికొల్పాలి. This our vision. తెలుగు వారి ద్వారా అమెరికా దేశము ప్రభువు సంపాదింపబడదు. That should be your aim. Not American dollar. Not American dollar. But how many souls you have written for the Lord? That will be accountable in the presence of God. Yavanastuda. Don't run off the lust of the world. లోక భోగములతో, లోక భాగ్యములతో, లోక ఫ్యాషన్స్ అనుకోవద్దు. లోకము దాని ఆస్తులుగా తెచ్చుకోవద్దు. అవి దేవుని వల్ల పొందినవి కాదు. ఆయన చింతను జరిగించేవాడు నిరంతరం హల్లెలూయా. In closing, I want to share a few words with you, brethren. As I have been stationed for the last 44 years, when I am coming to Kuwait, a servant of God laid hand upon my plate. Livingston, you are going to Kuwait as a missionary, not to land at Kuwait Dinar. That was the golden words of my heart. I spent 44 years in Kuwait. Kuwait Dinar is the richest currency in the world. The Kuwait Dinar did not touch my hand. It comes and goes. But the purpose God has sent me as a missionary to do the God's work. Today you are all missionaries over here. You are all missionaries here provided by the American money. God provided a means for you to live and to make testimony in this place. May God help you to realize this great fact. భూలోకమంతా సంపాదించిన తన ప్రాణములను పోగొట్టే వాడికి ఏమి లాభం? And God comes to have given an account. నా భార్య నాతో కథ కలిసి మేమిద్దరం హాస్పిటల్లో పనిచేస్తూ సమయం అనక అసమయం అనక కోవిడ్ అంతా తిరిగి తెలుగు వారి మధ్య పరిచయం ప్రారంభించాం. దేవునికి మహిమ కలుగునుగా. 2004లో నా భార్య ప్రభుత్వం తెప్పించింది. ఈనాడు సంఘము ఆమె చేసిన సేవ సంఘాలకు ఆమెకు ఒక మెమోరియల్ ట్రస్ట్ పెట్టి అనాథ బాలికలను ఏది ఉమ్మనికి ఒక ఆశ్రయం పెట్టాలని నిర్ణయించారు. We formed a trust and we would like to start the work by September. The first phase it costs about 1 crore. It is a charitable trust. ఇండియాలో అనేకమైన అనాథాశ్రమం బట్ we should be a super. There won't be అనాథులు. వారు ఒక కుటుంబంలో దేవుని బిడ్డలుగా జీవించడానికి in a dignified way వాళ్ళు చూడటానికి ప్రభువును ప్రేరేపిస్తున్నారు. So my humble request you all to pray for this project. దిక్కులేని బిడ్డలను విధవరాలను కనుగొంటుంటే నిజమైన మదర్. దేవుడును ప్రేరేపించినట్లయితే join your hand this project for the glory of God. I appeal to every one of you. It's an opportunity to serve God. I have come many times over here. I never asked for the fundraising in Kuwait, in America. But this time, the project has been done for the God's glory. If you are not able to give, you pray for that.
that it may be done in the will of God. If anybody want to help, please contact Dr. David, and he will be instructing how to send the checks or anything tax medical. I appreciate you for hearing these words. My కృతజ్ఞతలు పడ్డారు గారు మరొకసారి వారి సంఘంలో నేను వాక్యం పత్రాలను వారు ఆహ్వానించగలిగారు. God bless you. చదివి ప్రభా వినిన వాక్యం మీరు కట్టండి, విస్తృత చేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దీని వాక్యం అందించిన రెవరెండ్ డాక్టర్ విల్సన్ గారికి సంఘంగా ఆచరిస్తాను. కానుకలు ఎత్తబడుతుంది. కానుకలు ఎత్తబడుతుండగా సివి నన్నే ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది.
సమర్పించిన కాలంలో ప్రారంభంగా దయచేసి అందరూ తల వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రేమానందమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నా మహోన్నతుడా ఈ వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడయ్యా, ఈ దాస్తుల ముఖాంతంలో నుంచి మరొకసారి మమ్మల్ని ఈ వాక్యపు వెలుగులో ఆత్మీయ దర్పణాన్ని మాకు పట్టి మమ్మల్ని ప్రభా చైతన్యవంతులుగాను మా పరుగులో మేము మరింత ముందు కొనసాగడానికి మీరు ఈ మాటలు దాస్తుల జీవితంలో తెలియచేసేందుకు ఉన్నారు. దాన్ని బట్టి మనుషుల కృప మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభా మీ సంఘం, మీ ప్రజలు మీ పరిచయం ప్రేమించి వారి గుర్తులు విప్పారు. వారు కన్నీళ్లతో విప్పుతున్నారు. సంతోషంతో పంటలు కోయడానికి సహాయం చేయండి. మీకు ఇచ్చి మమ్మల్ని శోధిస్తూ ఉండగా ఆకాశ వారిని విప్పి పడతాను ప్రసాద దేవుడు అనుగ్రహించి మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కొట్టంలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి. పీఠిలు ఆశీర్వదించబడాలి. వారి కంపైలు ఆశీర్వదించబడాలి. గడపలకు వచ్చినప్పుడు ఆశీర్వదించబడాలి. గడప నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడాలి. తలగాను పైవారిగాను ఇచ్చువారిగాను సంఘములు చేసి రాలే తెలుగు క్రైస్తవ సంఘం ప్రపంచ సౌవార్థీకరణలోను ప్రపంచ సార్వత్రిక సంఘ కట్టడంలో ప్రభావం పట్టణపురి ప్రతినిధిగా నిలబడినట్టుగా ఈ సంఘాన్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఈరోజు యాక్చువల్గా ఫస్ట్ రవి ప్రకాష్ ప్రసంగించారని మన సంఘంలో, కానీ పోయిన వారం దేవుడు చుట్టుపక్కల మన సంఘం పిలిచి రవీంద్ర గారు వాటితో చేయడానికి మీ సంఘంలో సంబంధానికి మరి అంకుల్ గారు వెంటనే రవిప్రకాష్ ఫోన్ చేసి రవీంద్ర గారు వస్తున్నారంటే రవీంద్ర వెంటనే సంతోషంగా యాక్సెప్ట్ చేసి ఆయన సమయాన్ని రవీంద్ర గారికి ఇవ్వడం జరిగింది. మరి దాని విషయమే సంఘం మా ఇంట్లో నాకు తెలుసు. ఈరోజు మన సంఘానికి కొంచెం పాస్టర్స్ ఉన్నారు. యాక్చువల్గా సంఘంలో వెళ్ళిపోయి రవికృష్ణ గారు చూడాలనుకుంటారంటున్నారు. వేరే సంఘంలో మనం ఇంకా వాటి చేయాలని వాళ్ళు వెళ్ళిపోయారు. మరి పాస్టర్ సంఘాలు మన సంఘం ఉండటో మనకి ఎంతగానో సంతోషిస్తున్న విషయం ఉంటుంది. అలాగే ఈరోజు మన పాస్టర్ ప్రకాష్ రాజు చెన్నై కూడా మన సంఘంలో మన మధ్య ఉన్నారు. ఎంతగానో సంతోషిస్తున్న విషయము. మరి ఈరోజు ఆరాధన కార్యక్రమం మీ అందరికీ సంఘం తరఫున మరి నాకు తెలుస్తున్నాను. ఈబీఎస్ గురించి గత 2 సంవత్సరాలు 2 వారాల నుంచి మీకు అనౌన్స్ చేస్తుంది. జూలై 14 to 18 స్పానిష్ చర్చ్ కండక్ట్ చేస్తుంది. యాక్చువల్గా అయితే స్పానిష్లో కాదు, ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీరు మీ పిల్లల్ని ఈ ఈబీఎస్కి పంపించాలని వాళ్ళు కోరుచున్నారు. నార్త్ కెరళనే టీమ్ ఆఫ్ 20 చిల్డ్రన్ ఫస్ట్ పార్ట్ నార్త్ కెరళ వాళ్ళు బస్సులో వచ్చారు. బయట బస్ చూసాను మీరు. సో వారు 20 మంది ప్లస్ ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. సో చాలా బాగుంటుంది. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయమని స్పానిష్ సంఘం వారు మన సంఘానికి కోరుతున్నారు. దయచేసి మీరు మీ పిల్లల్ని ఈబీఎస్ పంపించాలని సంఘం కోరుతుంది. మీరు ఆలోచించి మరి రేపు 14 to 18 సాయంత్రం 5 నుంచి 7 వరకు అనుకుంటాను మీ పిల్లల్ని పంపించాలని సంఘం తరఫున కోరుచున్నాను. గత సాయంత్రం ఈవినింగ్ సాయంత్రం మా ఇంట్లో పాపస్ డే మీటింగ్ జరిగిందని దానికి మహాకృపన్న మరి ఎంతో ఘనంగా జరిగింది. దానికి ప్రకాష్ గారు మాట్లాడడం జరిగింది. దేనికి సరే చివరిగా మనందరూ నిలబడి మేలని ఇచ్చు మాటలు పాడుతున్న తర్వాత పాస్టర్ రవిప్రకాష్ గారిని ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఉంచాం. Thank you.
మమ్మల్ని క్షేమంగా మరొక వారంలోకి నడిపించారు. మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు ఇచ్చారని కూడా స్తోత్రం. ప్రభా, నీవు నమ్మలేని దేవుడిగా మా పక్షంగా ఉన్నందుకు వందనాలు చేస్తున్నాను. మా కుటుంబాల మీద మా మీద నీ దయా సంకల్పాన్ని సంపూర్ణం చేస్తూ కృపనించని కృపలోనికి, మహిమనించని మహిమలోనికి నడిపిస్తున్న మీ యొక్క ఉన్నతమైన ప్రణాళిక కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ ఆరాధన చేయవచ్చిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యం కానీ, కుటుంబ సమస్యలతో కానీ, అసమాధానం కానీ, ఆయా పరిస్థితుల్లో కూడా వెళుతూ వచ్చినట్లయితే వారిని కనికరించి వారి మీద ఈ సంపూర్ణమైన ఉన్నతమైన హస్తాన్ని వారి మీద చాపి వారికి కావాల్సిన నెమ్మది మీద చేస్తుంది మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ, రాబోయే సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఈరోజు ప్రభావ పనులమైన మీరు ఆరోగ్యమైన విడుదల మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒక్క ఆదివారం కూడా మీ మెదడు విడవక ఒక దినం మీ సందులో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని, మీరు ఇచ్చిన ఆజ్ఞలు పాటించడానికి, మీరు ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చడానికి ప్రతి ఒక్క హృదయాన్ని తట్టి లేపవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీ మాట, మీ కను దృష్టి, మీ యొక్క చూపు, నీ దృష్టి నిలిచే స్థలానికి పరలోకపు గమనికి రావడానికి ప్రజలకు మీరు ప్రేరేపించండి. ఇది దేవుని మందిరమని, యాకోబు దేవుడు స్థలమని ప్రతి ఒక్కరు గ్రహించడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని మీరు బలపరచని ప్రభావం, ఈ సంఘం యొక్క కార్యవర్గాన్ని మీరు ఆశీర్వదించండి. నడిపిస్తున్న ఈ రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి. వారి పక్షంగా మీరు వ్యాధించమాడండి. సంఘము నరానికి నిరంతర ప్రబద్ధమానమే వదిలడానికి సహాయం చేయండి. దేవుని సంఘములో నిక్కమైన ద్రాక్షవల్లిగా నాటబడిన ధ్వజ స్తంభాలుగా ప్రతి ఒక్కరు నిలబడుతుందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధిలో యూదావారి పండుగగా ప్రభావ ఈ సంఘాన్ని ఉంచవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. మీకు కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, కృపతో నింపండి. ఇంత వాక్యం విత్తబడిన వాక్యం హృదయం అనే క్షేత్రములు ఫలించడానికి ఉపదంతులు అనువంతులుగా దురతులుగా వదిలడానికి సహాయం చేయండి. ప్రతి హృదయంలో మీ వాక్యం అభివృద్ధి పొందాలి. ప్రతి ఒక్క ప్రార్థన శరీరాల్లో మీ వాక్యం అభివృద్ధి పొందాలని, మీ వాక్యం అంటి పెట్టుకున్న వారి నిలరాపించడానికి సహాయం చేయండి. ఇంతవరకు మాకు ఇచ్చిన ఇట్టి ధన్యకరమైన సహవాసాన్ని మీకు కలిగించిన రమాకులు ప్రసాద్ కృష్ణ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ప్రభావం ఈ కార్యంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రి ఈ సమయంలో ప్రత్యేకంగా గద్దె విషయ గారిని, నేను చిగురుపాటి గారిని మమ్మల్ని తీసుకొచ్చుకుంటున్నాను. వారి భారాన్ని మా గుండెలకు మరొకసారి హృదయానికి అద్దుకునేలాగా మీరు సేవ చేసింది కేసుకోవద్దు. ప్రభుత్వం నడిపించండి. మిగిలిన దినాల్లో కూడా మీ సన్నిధిని ప్రస్తుతం వచ్చి నడిపించవలసిందిగా, ఘనత మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోవలసిందిగా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులని పొందుకుని నామం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు విమోచకుడు రక్షణ యేసుక్రీస్తు వారి కృప, మన సర్వశక్తులను నడిపిస్తున్న ఆధారిత పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకములో సకల పరిశుద్ధులకు ఆయా రీతులుగా సంఘములో ఉంది భారమైన ఉద్యోగాలు చేస్తూ ప్రాంతి మరి వేరే ప్రాంతాలు చేస్తూ వారికి సైతం ఆయన కృప సదాతుడు నడిపించి రాబోయే సంఘం మీద ఆయన ముఖ కాంతి దేవుడు ప్రకాశింప చేయరుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇదినే ఆరాధన కార్యక్రమం చూడండి. 20 వచ్చే ఆదివారం 3:30 మన తెలుగు ఆరాధన కార్యక్రమం దయచేసి సకాలంలో రావడం కోరుతున్నాను. ఈ దినం ఏర్పాటు చేయబడిన మైగా కుటుంబాల నుంచి 16 డాన్స్ కమ్యూనిటీ హాల్